హాయ్ అండి. మేము అయోధ్య నుంచి కాశీకి వెళ్ళాము. కాశీలో ఇంకా దర్శనం చేసుకొని ఈవినింగ్ అలా బోట్ ఎక్కడానికని వెళ్ళాము. బోట్ ఎక్కుతూ ఇంకా మనకి గంగా హారతి అంతా చూపిస్తారు. ఇవంటే చాలా కాస్ట్ అండి. బోట్లు రకరకాల బోట్లు ఉన్నాయి. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క కాస్ట్ అనమాట. కాస్ట్ అయితే టూ మచ్గా ఉన్నాయి. ఇంద్రా సినిమాలో చూపించిన విధంగానే జనం దగ్గర డబ్బులు వండుకోవడమే వీళ్ళ పనిలా ఉంది. ఇంకా అయితే ఈ బోట్లో అయితే షికారు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా సాయంత్రం ఆ గంగా నది నీటి మీద వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఇంకా గంగా హారతి టైం వచ్చేసింది. ఈవినింగ్ అయింది కదా, గంగా హారతి కూడా ఇచ్చేసారు, అది కూడా చూసేసాం. ఇంకా జనాలు అయితే ఇంకా ఖాళీ అంటే ఖాళీ లేదు. ఇంకా ఇదైతే మణికర్ణిక ఘాట్ అంట. ఇక్కడైతే చనిపోయిన వాళ్ళ శవాల్ని నైట్ 12 వరకు కాలుస్తూనే ఉంటారంట. ఇది కొంచెం భయం వేసింది వినటానికి. ఇంకా ఇది వచ్చేసి ఈ ఘాట్ పేరు నాకు అంత గుర్తులేదు. ఇది కూడా చాలా ఫేమస్ ఘాట్ అంట, చాలా బాగుంది. దీని పక్కనే హరిశ్చంద్ర ఘాట్, అక్కడ కూడా శవాలను ఎక్కువ కాలుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇలా కాశీ వెళ్ళారా? కాశీ వెళ్ళడం కూడా చాలా అదృష్టం కదండి.